ఆగస్టు 1న తెలంగాణ మంత్రి మండలి సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది. గురువారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సచివాలయంలో సమావేశం జరగనుంది. ఈ మేరకు శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సమాచారం ఈ సమావేశాలకు సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సంతోషి. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. అయితే ఇప్పటికే ఈ నెల ఈ 2-3 రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు అటు మండలి సమావేశాలు ప్రారంభమయ్యి ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 2,91,000 చిల్లర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ వైపు జూలై 31వ తేదీన బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. ఇప్పటికే రైతు రుణమాఫీ పైన రైతు భరోసా ఇట్లాంటి ప్రాజెక్ట్ అన్నిటికి కూడా ఈ బడ్జెట్ లో నిధులు కేటాయింపు జరిగింది. అయితే స్కిల్ యూనివర్సిటీ తర్వాత కోటి యూనివర్సిటీ సంబంధించిన యూనివర్సిటీ బిల్లు ఆమోదం కోసం ఈ రోజు ఈ బడ్జెట్ కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తారు. మరోవైపు ఆగస్టు 3వ తేదీ నుంచి వారం నుంచి 10 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ పరిశ్రమాధిపతులతో భేటీ అయ్యేందుకు విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలోనే ఈ ఆగస్టు 1న బడ్జెట్ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. కొన్ని కీలక అంశాలపైన కూడా రైతు రుణమాఫీకి సంబంధించి 2వ విడతపై నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే మొదటి విడత ఈ నెల 18వ తేదీన 11 లక్షల కుటుంబాలకి 7,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఇప్పటికే రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. ఆగస్టు 15వ తేదీ లోపు ఇప్పటికే ఈ రైతు రుణమాఫీ పూర్తి చేయాలని చెప్పి అధికారులకు ఇప్పటికే స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ అంశాలతో పాటు మరికొన్ని కీలక అంశాలు కూడా ఆ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సంతోషి. రైట్ రామ్, థ్యాంక్ యూ.